మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అంటే సార్ ఇందా మనం చెప్తుండే కదా 9 ఒక్కొక్క పాయింట్ గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ చెప్పండి. స్పీడ్ అయితే స్పీడ్ అనేది ఏంటంటే మనకు అందరికి చాలా పాత నుంచి ఒక స్లోగన్ తెలుసు, స్పీడ్ కిల్స్, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అవును, ఆ థ్రిల్స్ కిల్స్ అనేది నిజంగా అది చాలా 100% సూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు స్పీడ్ అనేది యుగం కూడా, అంటే మనం బయలుదేరడము లేట్ బయలుదేరుతాం, స్పీడ్కి వెళ్ళి తొందరగా రీచ్ కావాలనుకుంటాం. కానీ అందులో మనం 1% 1 km/h స్పీడ్ పెంచినాం అనుకోండి, 3% ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా 5% ప్రమాదం జరిగితే చనిపోయేందుకు ఆస్కారం ఉంటుంది, అంటే ఫ్యాటల్ ఇంజురీ. ప్రమాదం జరగకుండా ఎంత స్పీడ్ వెళ్ళొచ్చండి? అంటే దాన్ని 40 అని కాదు, అంటే రోడ్ కండిషన్ బట్టి, ట్రాఫిక్ కండిషన్ బట్టి మనం స్పీడ్ వెళ్ళాలి. అందుకే మనకు స్పీడ్ లిమిట్స్ అనేది అక్కడున్న రోడ్ని బట్టి స్పీడ్ లిమిట్స్ పెడతారు. సపోజు హెడ్ ఆన్ కొలిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోండి, హెడ్ ఆన్ కొలిజన్ అయ్యే దగ్గర 70 km స్పీడ్ పెడతారు. మనకి ఇప్పుడు మనం అది నార్మల్ రోడ్స్ చూసినట్టయితే 70 km/h స్పీడ్ ఉంటుంది. అదే హైవే ఉంది అనుకోండి, 100 km/h ఉంటుంది. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు మనకు ప్రాణం పోకుండా గాయాలతో బయటపడే ఛాన్స్ ఉంటుంది. అదే మనము ఇట్లా రోడ్ జంక్షన్ ఉంటుంది అనుకోండి, సైడ్ నుంచి వచ్చే గుద్దే ఛాన్స్ ఉంటుంది, అక్కడ కూడా 70 km/h. అదే మనకు ఏది స్కూల్ జోన్ ఉందనుకోండి, స్కూల్ జోన్ ప్రపంచమంతా 30 km/h స్పీడ్. కానీ మన ఇండియాలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ ప్రకారం 25 km/h మన దగ్గర. ఇంకా సేఫ్టీగా ఉన్నాం మనం, కానీ జరుగుతుంటాయి కదా, చాలా జరుగుతాయి రోడ్ల దగ్గర. పిల్లలు మనకు దాదాపు సంవత్సరానికి ఒక 2-3 వేల మంది పిల్లలు చనిపోతున్నారు. మీరు అన్నట్లుగా 30 km స్పీడ్ ఉండాలి. ఆ స్కూల్ జోన్లో హార్న్ కూడా కొట్టకూడదు. కానీ మన దగ్గర రెండు జరుగుతుంటాయి. స్కూల్ దగ్గర జరిగేటి అదంటే పెద్ద టాపిక్ లేండి, అది కూడా మనకు అంటే చాలా ఇంపార్టెంట్. కానీ అది మీరు ఇందాక చెప్తున్నట్టుగా ప్రపంచంలో కొన్ని దేశాల్లో స్కూల్ బస్సు వెళ్తున్నప్పుడు స్కూల్ బస్సుకి వెనక దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా వెహికల్ వెళ్ళకూడదని అక్కడ నామ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ఏంటంటే స్కూల్ బస్సు వెనక వెళ్తుంటాడు, ఎప్పుడు డాష్ ఇస్తాడు, అది ఓవర్టేక్ చేసిపోతుంటారు, పక్కన బాగా సాగి ఉన్నాడు ఓవర్టేక్ చేసిపోతుంటారు. అవన్నీ మన దగ్గర ఏంటంటే ఆ రూల్ లేదు. కానీ ఓకే, ఓవర్టేక్ కొద్దిగా స్లోగా వెళ్ళాలి. అయితే ఇదే కాకుండా స్పీడ్ వల్ల ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే, ఎంత స్పీడ్ పెరుగుతుంటామో అంత స్టాపింగ్ డిస్టెన్స్, అంటే మనం ఒక వ్యక్తిని కానీ ఏదైనా వస్తువుని కానీ చూసిన తర్వాత మనం ఆగాలనుకున్నప్పుడు ఫస్ట్ సపోజ్ 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం మనం అది చూడగానే మన మైండ్ ఏంటి, మనం స్లో కావాలి ఆగాలి అని మన మైండ్ సంకేతం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్ బ్రేక్ వేయం మనం, ఫస్ట్ యాక్సిలరేటర్ మీద పెడల్ తీసి బ్రేక్ పైన పెడతాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆటో గేర్లలో అదేం లేదు, బ్రేక్ మీద పెట్టి ఆపుతాం. యాక్సిలరేటర్ మీద కాలు తీసి బ్రేక్ మీద పెడతాం ఇప్పుడు కూడా. అదే పెట్టినప్పుడు ఆ ఫ్రాక్షన్ అంటే ఆ సెకండ్, అంటే 1 to 1.5 సెకండ్ నార్మల్ పర్సన్కి పడుతుంది. 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం దాదాపు 40 మీటర్లు వెళ్ళిపోతుంది. అప్పటికి బ్రేక్ అప్లై చేసిన బ్రేక్ చేయము, అప్పటి వరకు బ్రేక్ మీద కాలు పెట్టినాం అంతే, 40 మీటర్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తాం. ఈ 40 మీటర్ల దూరాన్ని రియాక్షన్ డిస్టెన్స్ అంటారు, ఆ 1 to 1.5 రియాక్షన్ టైం అంటారు. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే బండి ఆగదు, మనకు కొంత దూరం వెళ్ళిపోద్ది. దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. అది రోడ్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ కూడా. ముందడిదేమో మనిషి పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏది రియాక్షన్ టైం. 40 మీటర్స్ ఆ మనిషి అంటే కాన్షియస్ ఎంత ఉన్నాడు, అలర్ట్గా ఎంత ఉన్నాడు. అందుకే ఆ ప్రమాదం జరిగినప్పుడు సడన్గా బ్రేక్ వేయకుండా గుద్దేసినాక బ్రేక్ వేస్తారు, లేకుండా గుద్దేసినాక బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కి మరి రేజ్ అయిన సందర్భంలో తాగుంటే ఇంకా లేట్గా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ కూడా మంచి కండిషన్ బట్టి ఫస్ట్ రియాక్షన్ టైం ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రేకింగ్ డిస్టెన్స్లో రోడ్ కండిషను, వెహికల్ కండిషను, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా బ్రేకింగ్ డిస్టెన్స్. అప్పటికి ఎన్ని మీటర్లు వెళ్ళొచ్చండి? మళ్ళీ దాదాపు 80 మీటర్ల పైన వెళ్తుంది. 40 నుంచి ఇంకో 40 నుంచి 80 ఇది.
120 మీటర్ల దగ్గరికి వస్తుంది. దాదాపు ఈ స్టాపింగ్ డిస్టెన్స్ అంటారు మొత్తం. ఇది 120 మీటర్లు అవసరం. 120 మీటర్ల కంటే ముందు మనిషి చూసినట్టయితే దాన్ని సేఫ్గా బండి ఆపగలుగుతాడు. అందుకే మనం స్లోగా వెళ్ళినాం అనుకోండి, ఈ 120 మీటర్లు పట్టదు దానికి మనం స్లోగా వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం రియాక్ట్ అయ్యే వరకు 40 మీటర్లు పోయే బదులు సపోజ్ 30 km/h స్పీడ్ ఉన్నాం. 30 km/h స్పీడ్ ఉన్నప్పుడు మనం రియాక్ట్ అయ్యే 1 to 1.5 సెకండ్స్లో అది 6 మీటర్లు 7 మీటర్లు వెళ్తుంది. ఆ బ్రేక్ వేసినప్పుడు కూడా తక్కువ డిస్టెన్స్ అవుతుంది. అయితే స్పీడ్ పెరిగిన కొద్దీ మన ఎనర్జీ ఈక్వేషన్ ఏంటంటే ½ mv². ఎం అంటే మాస్ ఆఫ్ ద వెహికల్ ఇంక్లూడింగ్ మనం కూడా అంత వెయిట్ అనుకోరాదు అంటే మాస్. v² అంటే వెలాసిటీ స్క్వేర్, స్పీడ్ స్క్వేర్. సపోజు నేను 2 కిలోమీటర్ల స్పీడ్ పెంచిన అనుకోండి, 2 4 రెట్లు ఎనర్జీ పెరుగుతుంది. అదే 3 పెంచిన అనుకోండి, 3 9 రెట్లు 9 ఇంటూ మాస్ ఎనర్జీ పెరుగుతుంటుంది. ఆ పెరిగిన ఎనర్జీ ఎక్కడ పోతుంది మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు? డిస్ట్రక్షన్లో. మనకు లా ఉంది ఏంది, ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫామ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫామ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాక్ట్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కు కన్వర్ట్ చేయగలం. అందుకే ఇప్పుడు మనం నీటి నుంచి విద్యుత్, ప్రవహించే నీటి నుంచి ఆ ఎనర్జీని విద్యుత్ తయారు చేస్తాం. కోల్ నుంచి ఎనర్జీ, కోల్ ఉన్న ఎనర్జీని మనం విద్యుత్ తయారు చేస్తాం, బర్న్ చేస్తాం. అట్లనే ఇక్కడ ఈ ఎనర్జీ అంతా ఏమైందంటే డిస్ట్రక్షన్. అది మనిషే కావచ్చు, కార్లో ఉన్న మనిషే కావచ్చు, బయట ఉన్న ఏదైనా ఫర్నిచరే కావచ్చు, దేనికైతే గుద్దుతో అది ఈ ఎనర్జీ అంతా డిస్ట్రక్షన్లో వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ పెంచడమో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని స్పీడ్ ఎంత తక్కువ ఉంటే అంత గాయాలు కూడా తక్కువ అవుతాయి, మనిషి ప్రాణాలు పోకుండా ఉంటుంది. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టేది అందుకే. తక్కువ స్పీడ్ తోటి గుద్దితే 30 km/h గుద్దితే ప్రాణం పోదు, కాకపోతే కొంత చిన్న గాయాలతోటి బయటపడవచ్చు. అందుకే స్కూల్ జోన్లలో మన దగ్గర 25 km/h మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ 16 చెప్తుంది మనకు. అంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ అనేది 99% ఎంత మంచి వ్యక్తి అయినా తెలివై అసలు అవి ఉన్నాయా అంటారు ఎవరన్నా అడిగితే. మనం చాలా మంది మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్. సార్, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటి నుంచి వెళ్ళే వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలంటే ఎంత స్పీడ్లో ఉండాలి? అంటే హైవేస్ అయితే 80-85 అయితే నేను అంతే పోతుంటా. 85-85లో వెళ్తుంటే మనకు ఒక స్పీడే కాదు, రెండోది ఏంటంటే మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా బాగా వస్తుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ బాగా వస్తుంది, పొల్యూషన్ కాదు. ఎందుకంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్తున్నట్టు బర్న్ ఎక్కువ అవుతుంటుంది, అందులో వేస్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ కూడా అవుతుంటుంది. ఎప్పుడైతే వేస్టేజ్ ఫ్యూయల్ అవుతుంటుందో మన పొల్యూషన్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. అంటే అన్బర్న్డ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది వాతావరణంలో కలిసి పొల్యూట్ అవుతుంటుంది. మనకు ఇవన్నీ కూడా మనకు కారణాలు. అంటే ఒక్క స్పీడ్ తోటి ఇదే కాకుండా ఇంకా వేరే లాభాలు కూడా ఉన్నాయి. ఏది మనకు ఫ్యూయల్ సేవ్ అవ్వడం, పొల్యూషన్ కాకుండా చూడడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే చాలామంది నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ను ఎంత స్పీడ్ అయినా కంట్రోల్ చేస్తా అంటే కష్టం. ఇప్పుడు మొన్న మనకు కర్నూలు దగ్గర ప్రమాదం జరిగింది. మరి 19 వెహికల్స్, అంటే పోలీసు వారి రిపోర్ట్ ప్రకారం 19 వాహనాలు ఆ మోటార్ సైకిల్ పడ్డ తర్వాత దాటెళ్ళినాయి. అంటే 19 డ్రైవర్స్, అక్కడ ఒక మోటార్ సైకిల్ ఉంది, దాన్ని మనం తప్పించి నెగోషియేట్ చేయాలి. అందులో బస్సులు కూడా ఉన్నాయన్నారు. మరి బస్సులు అది మోటార్ సైకిల్ తప్పించి వెళ్ళినాయి. మరి ఈ 20వ వ్యక్తి ఎందుకు తప్పించలేకపోయిండు? మరి 19 వాహనాలు తప్పించుకున్నాయి కర్నూలు బస్సు ప్రమాదం దగ్గర. మరి ఈ వెహికల్ ఎందుకు కావేరీ? అదే ఇక్కడ మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సింది అది. మనదంతా ఎటో తిరిగి ఏదో కారణాలు చెప్పి ఆ గుద్దడం వల్ల మిగతా ప్రమాదం అది కాలిపోవడం అవన్నీ పెట్రోల్ తోటి అది ఎంత జరిగింది. కానీ దానికి కారణమేంది? డ్రైవర్కు సరైన 2 డ్రైవర్లు ఉన్నారు, మళ్ళీ ఒక ఆయన పడుకున్నాడు. మరి డ్రైవర్కు సరైన రెస్ట్. ఇప్పుడు ఏమంటే 2 డ్రైవర్లు ఉంటాం, కానీ ఆ డ్రైవరు అంతకుముందు రోజు ఆయన దినచర్య ఏముండే, ఆయన మరి సరిగా నిద్ర పోకుండా లేదా, ఒకవేళ అందులోనే పడుకున్నా సరిగా నిద్ర పట్టిందా లేదా, ఇవన్నీ కూడా మనం ఆయన దగ్గర విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకే ఇన్వెస్టిగేషన్ నేను అంట 100% తప్పు మన స్టాటిస్టిక్స్. ఎవరు వచ్చినా లెట్ దెమ్ ఛాలెంజ్ విత్ మీ, 100% మన స్టాటిస్టిక్స్ తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు 105,000 మంది మనకు ఓవర్ స్పీడింగ్ వల్ల చనిపోయిందని చెప్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల చనిపోయేది 2% అంటారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ శాతం 20% పైన ఉంటుంది. కానీ మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్లు ఒకటి కూడా మనకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరిగిందా
లేకుంటే అన్ని ఓవర్ స్పీడింగ్ ఖాతాలో పడిపోతుంటాయి. అవునండి, అది పోలీస్ కొన్న కామన్ డైలాగ్, అతి వేగం వల్ల అంటే పోలీసును తప్పుపట్టడం లేదు పోలీస్ అని కాదు, మన దగ్గర ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది లేదు. లేకపోయేసరికి ఏదో ఒక కారణం చూస్తే తెప్పి 4 రోజులలో తప్పుకుంటారు. అది కావాలంటే రోడ్ యాక్సిడెంట్ జరిగిన దాంట్లో ఆ చార్జ్ షీట్ చూడండి, అతి వేగము, అదే నిర్లక్ష్యము, ఈ 2 పదాలే రిపీట్ అవుతుంటాయి. దాని వల్లనే మనకు ఓవర్ స్పీడింగ్ లో వచ్చేస్తుంది. కాపీ పేస్టే అవుతుంటది, ఎక్యూజ్డ్ పేరు మారుతుంది, కంటెంట్ మాత్రం కాపీ పేస్ట్ ఉంటుంది. అతి వేగము నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు కారణం అయిందంటాడు అంతే. లేదు మద్యం సేవించిన చాలా తక్కువ ఉంటుంది, ముందైతే ఈ 2 ఉంటుంటాయి. సార్ ఇప్పుడు కర్నూలు విషయంలో తీసుకుంటే అంటే అక్కడ బ్రేక్ అప్లై చేయడం వల్ల లేట్ అయిందా, ఆయన మైండ్ పని చేయడం వల్ల లేట్ అయిందా? అంటే ఇదే ఇప్పుడు మనం స్పీడ్ వల్ల మనకు కంట్రోల్ చేయడం, అంటే రియాక్ట్ అయ్యి అవన్నీ చేసే లోపల అది దాని మీద ఎక్కేసింది. దానికి తర్వాత కూడా కారణాలు ఉంటాయి, ఇక మనం చెప్పుకునే కారణాలు ఉన్నాయి కదా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని ఉందో లేదో నేను అన్నాను, కాకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఇంకా ఫ్యాటిక్ కానీ, డిస్ట్రాక్షన్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ లేట్ రియాక్షన్కు ఛాన్స్. అంటే మీరు చెప్పినట్లుగా ఆ ఫోర్స్ వల్ల ఆ ఎనర్జీ అంతా దామే పడింది, బైక్ మీద పడి కొంచెం ఎక్కువ ఎనర్జీ సార్, బండిని కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే 19 మంది ఎవరైతే దాన్ని గమనించి కంట్రోల్ చేసి వెళ్ళిపోయినరో, ఈ వ్యక్తి దాన్ని వెహికల్ను నెగోషియేట్ చేయలేకపోయాడు. అంటే ఫస్ట్ నెగోషియేట్ ఎప్పుడు చేస్తాడు సార్? దాన్ని గమనించినాక. దాన్ని గమనించాలి కదా, అక్కడ ఒక మోటార్ సైకిల్, అది గమనించడం లేట్ గమనించిండి. ఆ లోపల ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడు చెప్పినాం కదా మనం, ఏది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 to 1.5 సెకండ్ల అది 40 మీటర్లు వెళ్ళిపోయింది. అది నేను అనుకుంటే 120 స్పీడ్ ఉండొచ్చు. 40 మీటర్లు దాటిపోయింది కూడా, 40 పైన దాటిపోయి ఉంటుంది. ఆ 40 పైన ఇది ఎక్కి ఉంటుంది. ఈయన బ్రేక్ అప్లై చేసినా దాని మీద ఎక్కి లాక్కపోతుంది. స్పీడ్ కంట్రోల్ లోపల ఇది పెట్రోల్ ఉంది కాబట్టి స్పార్క్ వల్ల అంటుకోవడం ఇదంతా జరుగుతుంది. అందుకని స్పీడ్ అనేది మనం నియంత్రించుకున్నట్టయితే దాదాపు 50% ప్రమాదాలను మనం నివారించవచ్చు. ఇదే కాకుండా మనకు ట్రాఫిక్లో చూస్తుంటాం, ఇంత స్లో ఉన్నా కూడా, అంటే మన స్పీడ్ అంటే ఏదో 120, 150 పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ట్రాఫిక్లో ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 30 నుంచి 60 పోగలుగుతాం. 60 లేదు, 30 నుంచి అంటే కొన్ని ఫ్రీ ఉన్న దగ్గర 60 పోగలుగుతాం సార్, 60 టచ్ అవుతాం. కానీ 30 ఉన్న దగ్గర కూడా ముంగటని పోయి గుద్దుతాం. ముంగట బండిని పోయి గుద్దుతారు చాలా మంది. అంటే మనం ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అంటే విన్నే ప్రేక్షకులకు చెప్తున్నాను, 30లో కూడా పోయి గుద్దుతాం. అంటే 30లో పోయి గుద్దుతున్నావు అంటే నువ్వు డిస్ట్రాక్షన్లో ఉంటావు, సెల్ ఫోన్ మాట్లాడుతుంటావు, లేక పక్క వాళ్ళతో మాట్లాడుతుంటావు, వెనక పిల్లలు ఉండడం వల్ల వాళ్ళతో మాట్లాడుతుంటావు, ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు, ఇవన్నీ కూడా ఇన్ఫోటైన్మెంట్, మన ఎంటర్టైన్మెంట్ కొరకు ముందట. ఇవాళ రేపు ఒక వెహికల్లో చూసినా ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం అది మన డిస్ప్లేనే ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం ఈడికెళ్ళి ఆడికి డిస్ప్లేనే ఉంది. ఆ డ్రైవరు డిస్ట్రాక్ట్ కాడంటే ఎందుకు కాడు? అవును, లోపల కూడా ఒక ఎల్సీడీలు ఉంటాయి, పాటలు, టీవీ, అవన్నీ మనం పెట్టుకునేవి. మళ్ళీ ఇవన్నీ అది పెద్ద టాపిక్, డిస్ట్రాక్షన్. ప్రతి టాపిక్ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక 2-3 గంటలు ఈజీగా పడుతుంది దాని మీద క్లియర్. మనం కరెక్ట్గా వెళ్తే కాదు, ఎదుటిన్న వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం క్షేమంగా ఇంటికి వచ్చే రోజులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగితే మీకే కాదు మీ కుటుంబాలు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారనే విషయాన్ని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా పుప్పాల శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. iDreams, this Police Diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.